శ్రావణ మాసం చివరి రోజు శ్రావణ శనివారం సందర్భంగా హవేలి గన్పూర్ మండలంలోని ముత్తాయికోట గ్రామంలో శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శనివారం అమావాస్య సందర్భంగా భక్తులు శని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీ శ్రీ గోవింద మహారాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఓం నమఃశివాయ నామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసం పవిత్రమైన మాసమని అన్నారు. శివయ్య లేనిది మనం లేమని శివనామస్మరణ తప్పక చేయాలన్నారు. శ్రావణ సోమవారం నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. శ్రీ నరసింహ సరస్వతి నమ శ్రీ చిత్తేశ్వర స్వామి నమో నమ. సిద్ధేశ్వర స్వామి దేవాలయము ముత్తాయికోట, హవేలి గన్పూర్ మండలము, జిల్లా మెదక్. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరము చేసే శ్రావణ మాసోత్సవం ఈ సంవత్సరం కూడా చేయబడినవి. మరియు శ్రావణ మాసంలో ఒక నెల శ్రీ స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి అభిషేకములు, అన్న పూజలు, మహాలంకార పూజలు 12 వరకు చేసిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు కూడా స్వామివారికి అర్చనలు, మహాలంకార పూజలు జరిగినవి. ప్రతి 4 సోమవారాలు వచ్చిన ఈ సంవత్సరం ప్రతి సోమవారం స్వామివారికి మహాలంకార పూజలు, అభిషేకాలు జరిగినవి. మరియు ప్రతి సంవత్సరంగా కూడా ఈ సంవత్సరము అన్నదానం కూడా చేయబడినది. మరియు శ్రీ స్వామివారికి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రకరకాల పండ్లతో శ్రీ స్వామికి మహాలంకారం పూజ చేసి స్వామివారికి మంగళారతులు, మంత్రపుష్పాలతో పూజలు జరపబడినవి. ఇటువంటి పూజలకు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి కరుణా కటాక్షం పొందారు. మరియు ఈ శ్రావణ మాసం సమాప్తి సందర్భంగా శనివారం అమావాస్య సందర్భంగా కూడా శ్రీ స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు జరిగినవి. మరియు శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామివారికి కూడా ఈరోజు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని స్వామివారికి శనీశ్వర స్వామికి తైలాభిషేకం జరిపారు. మరియు ఆంజనేయ స్వామికి చందన విలేపం జరపబడేవి. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చిన భక్తులకు అందరికీ శ్రీ సిద్ధేశ్వర స్వామి కరుణా కటాక్షములు సిద్ధించుగాక. మరియు ఈ రోజు వరకు శ్రీ స్వామివారి శ్రీ శ్రావణ మాసోత్సవములు సమాప్తం అయినబడినవి. మరి అందరికీ శ్రీ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి కనుక స్వామివారి